ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. చేనేతపురిలో ఫ్యాన్ గాలికి స్పీడ్ పెరిగింది. సైకిల్ ఢీలా పడుతోంది. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమీ లేక మా నాన్న అభివృద్ధి చేశాడు, నన్ను ఆశీర్వదించండి అంటూ ప్రచారాలు చేసుకుంటున్న కూటమి అభ్యర్థికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు బీసీ మహిళా నేత. శివంగిలా ప్రచారంలో దూసుకెళ్తూ అభివృద్ధి అజెండాగా గెలుపు తీరాలకు దగ్గరలో ఉన్నారు. ఇంతకీ ఆ మహిళా నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఏది? ఇక్కడ మీరు చూస్తున్న నియోజకవర్గమే ఎమ్మిగనూరు, చేనేతలకు పుట్టిల్లు. ఈ నియోజకవర్గంలో చేనేతలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీదే విజయం. 2 ముఖ్యమంత్రులను అందించిన చరిత్ర ఈ చేనేతపురిది. 4 దశాబ్దాలుగా రెడ్లకు పట్టం కట్టిన చేనేతపురిలో ఇప్పుడు బీసీ నినాదం ఊపందుకుంది. ఈ విషయం పసిగట్టిన వైసీపీ బీసీ మహిళా నేత, మాజీ ఎంపీ బుట్టా రేణుకను రంగంలోకి దింపింది. ఈమెకు ప్రత్యర్థిగా కూటమి నుంచి బీవీ జయనాగేశ్వరరెడ్డిని పోటీలో పెట్టింది టీడీపీ. ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో గోనెగండ్ల, నందవరం, ఎమ్మిగనూరు మండలాలున్నాయి. అక్కడ పురుషుల ఓట్లు 119,769, మహిళా ఓట్లు 123,253, ట్రాన్స్జెండర్స్ 45 ఓట్లు కాగా పురుషుల కంటే 3,484 మంది మహిళా ఓటర్లే ఎక్కువ. ఇక బుట్టా రేణుకను అభ్యర్థిగా ప్రకటించిన రోజు నుంచి ఆమె ప్రజల్లోనే ఉంటున్నారు. 2014 ఎన్నికల్లో ఎంపీగా గెలిచి కర్నూలు ప్రజలకు చేరువయ్యారామె. ఒకవైపు ప్రజాప్రతినిధిగా ప్రజాసేవ చేస్తూనే మరోవైపు బుట్టా ఫౌండేషన్ ద్వారా స్వచ్ఛంద సేవలు అందిస్తున్నారు. ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి ఎంపీ ఫండ్స్తో 2,50,00,000 ఖర్చు పెట్టారు. నాగులదిన్న గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశారు. తాను చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అప్పటి టీడీపీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి అడ్డుకున్నారు. 6 కోట్ల ఎంపీ నిధులు ల్యాబ్స్ అయ్యేలా చేశారని బుట్ట ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎమ్మిగనూరుకి నేను 2.5 కోట్లతోటి నా ఎంపీ ఫండ్స్ తోటి నేను చేశాను. 2.5 కోట్లు అంటే సంవత్సరానికి 50 లక్షల్లాగా 5 సంవత్సరాలు నేను ప్రతి నియోజకవర్గానికి ఇచ్చాను. ఆలూరు అండ్ పత్తికొండ వీటికి కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరిగింది. మిగతా వాటికి 50 lakhs పర్ కాన్స్టిట్యున్సీ లాగా ఇవ్వడం. అలా 2.5 crores నేను 5 yearsలో ఇవ్వడం కాకుండా స్వచ్ఛందంగా పబ్లిక్ నాకు ఊర్ల నుంచి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి మా ఊర్లో నీళ్లు లేవు, వాటర్ ట్యాంక్స్ లేవు అవి అని చెప్తే వాళ్ళందరికీ కూడా నేను సర్వీస్ చేయడం జరిగింది. సో ఐ డిడ్ వర్క్. ఇది దాచడానికి ఏం లేదు. వాళ్ళు చెప్పినంత మాత్రాన నేను పని చేయలేదు అని వాళ్ళు అన్నంత మాత్రాన ఇక్కడ ఏం లేదు. నాగలదిన్నని దత్తత తీసుకున్నాను. నాగలదిన్న దత్తత తీసుకున్న తర్వాత అక్కడ నేను ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టించాను. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 1 crore అంటే 90 some change lakhs తోటి వాటర్ ఇంటింటికి నీటి ట్యాప్స్ కోసము అవి తెప్పించడం జరిగింది. అక్కడ పని కూడా స్టార్ట్ అయింది, అది కూడా అయ్యింది. బస్ షెల్టర్ వేయడం జరిగింది, ఆర్ఓ ప్లాంట్ పెట్టడం జరిగింది. ఇవన్నీ అయిన తర్వాత గవర్నమెంట్ ఎవరిది ఉంది? టీడీపీ గవర్నమెంట్ ఉంది. ప్రతి దాంట్లోనూ అడ్డం, ప్రతి పనిలోనూ మమ్మల్ని అడ్డం వేయడము, ప్రతి దానికి మాకు పనులు కాకుండా అఫీషియల్స్ తోటి మా పనులు కాకుండా ఆపించడం, ఇలా మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టారంటే టీడీపీ గవర్నమెంట్లో మమ్మల్ని ఏ పని కానివ్వకుండా. వైసీపీ అభ్యర్థి బుట్టా రేణుక తనదైన శైలిలో ప్రచారం నిర్వహిస్తున్నారు. స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి, లింగాయత్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ వీరభద్రగౌడ్తో పాటు ముఖ్య నాయకులను కలుపుకొని ప్రచారంలో బుట్టా మార్కు చూపిస్తున్నారు. తన దృష్టికొచ్చిన సమస్యలకు పరిష్కారం ఎలా చేస్తానన్నది స్పష్టంగా ప్రజలకు వివరిస్తున్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య లేకుండా చేస్తానని హామీ ఇస్తున్నారు. ప్రధానంగా గాజులు దిన్న ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు అందిస్తానని స్పష్టమైన హామీ ఇస్తున్నారు. గోనిగండ్ల ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి సొంత మండలం కావడం ఆమెకు ప్లస్. గత పాలకుల నిర్లక్ష్యం చేనేతలకు, ఇతర బీసీ సామాజిక వర్గాల్లో చదువుకున్న యువతకు శాపంగా మారింది. మాజీ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి గారడి మాటలు శిలాఫలకాలకే పరిమితమయ్యాయి. టెక్స్టైల్ పార్క్ నిర్మాణం పూర్తి చేయడమే కాక
ఎమ్మిగనూరును చేనేతల బిజినెస్ హబ్గా మార్చడమే లక్ష్యంతో ముందుకెళ్తున్న బుట్టా రేణుకను ఎమ్మిగనూరు, గోనెగండ్ల, నందవరంలో ఉన్న చేనేత సామాజిక వర్గంతో పాటు ఇతర బీసీ సామాజిక వర్గం ఓటర్లు, మహిళలు హక్కున చేర్చుకుంటున్నారు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.